ఇక్కడ దోచుకొని లండన్లో దాచుకున్నారు. కొందరు రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తే మేం విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వంలోని నేతలు ఫార్ములా ఈ రేస్ పేరుతో రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్ముతోనే లండన్లో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు ప్రజల సొమ్ము కొల్లగొడితే మేం ప్రజల కోసం సొమ్ము తెస్తున్నాం. మేం రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడం చూసి కొందరికి కడుపు మంటగా ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు దోచుకున్న డబ్బును లండన్లో దాచుకోవడానికి తరలించారు. మేం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అధిక పెట్టుబడులు సాధించాలని దావోస్ వేదికగా ప్రయత్నాలు చేశామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీళ్ళేమో దాచుకోవడానికి వెళ్తే మేము అక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళినామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నటువంటి మాటను ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ దోచుకొని లండన్లో దాచుకున్నారు. కొందరు రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తే మేం విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వంలోని నేతలు ఫార్ములా ఈ రేస్ పేరుతో రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్ముతోనే లండన్లో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు ప్రజల సొమ్ము కొల్లగొడితే మేం ప్రజల కోసం సొమ్ము తెస్తున్నాం. మేం రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడం చూసి కొందరికి కడుపు మంటగా ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు దోచుకున్న డబ్బును లండన్లో దాచుకోవడానికి తరలించారు. మేం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అధిక పెట్టుబడులు సాధించాలని దావోస్ వేదికగా ప్రయత్నాలు చేశామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీళ్ళేమో దాచుకోవడానికి వెళ్తే మేము అక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళినామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నటువంటి మాటను ఇక్కడ మనం చూసుకోవచ్చు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.